గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారులచే మీకు మీ అందరికీ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వచ్చే వర్షాకాలంలో మనము సీజనల్ వ్యాధుల వాటి బారిన పడకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తపై మరియు కరోనా లాంటి మహమ్మారి మరలా మన భారతదేశంలో విజృంభిస్తుంది. ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో ఒక 3 నుంచి 4 కేసులే నమోదైనాయి. మరలా అది మన గ్రామాలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గతంలో మనం నేర్చుకున్నాం. వాటిని మనం పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా భూభారతి చట్టం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ధరణి బదులుగా ఇప్పుడు భూభారతి మనకు కొత్తగా పోర్టల్ మొన్ననే జూన్ 2న పూర్తి స్థాయిలో మన ముందుకు వచ్చింది. దాని మీద స్పెషల్ డ్రైవ్ గా మన గ్రామంలో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై కూడా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మన సెక్రటరీ గారిని సంప్రదించినట్లయితే వారు కూడా తెలియజేస్తారు. వాటిపై మా కళాకారులు కూడా మీకు అవగాహన కల్పిస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా మనము ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మన ఇంటి పరిసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ఈగల దోమల వల్లనే మనకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకుతాయి. అంతేకాకుండా వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి. ఈ ఈగల దోమల వల్లనే ఇంత పెద్ద ప్రమాదం ఉన్నది. ఇప్పుడు మనకు డెంగ్యూ జ్వరం వస్తే మనం 3 రోజులు ఇంట్లోనే ఉండి మామూలుగా డోలో 650 అట్లాంటివి వేసుకొని 3 రోజులు వెయిట్ చేస్తాం. అది డెంగ్యూ పాజిటివ్ అయినట్లయితే మనము హాస్పిటల్లోకి వెళ్తే సుమారుగా 50 నుంచి 1,00,000 రూపాయలు మనకు దవాఖానలో ఛార్జీలు వేస్తారు. ఎందుకంటే మనం దవాఖానకు వెళ్ళగానే మనకు డెంగ్యూ పాజిటివ్ అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఐసీయూలు వేస్తారు. ఐసీయూలు వేసి రక్త కణాలు తగ్గినాయని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సుమారుగా వారం రోజులు మనల్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని 1,00,000 రూపాయల బిల్ వేసి పంపిస్తారు. కేవలం ఒక దోమకాటు వల్లనే ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. కనుక మనం ఈ దోమల బారి నుంచి తప్పించుకోవాలంటే మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మన ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీ కూడా శుభ్రంగానే ఉండాలి. ఎప్పటికప్పుడు నీళ్లు పారుతూనే ఉండాలి. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ లోపల మనము మిగిలినటువంటి అన్నం కానీ కూరలు కానీ వేసినట్లయితే, ప్లాస్టిక్ కవర్లు వేసినట్లయితే ఆడ నీళ్ళు అనేటివి ఆగుతాయి. నీళ్లు మురికి నీరు ఆగినప్పుడే అందులో ఈగలు, దోమలు అనేటివి వృద్ధి చెంది అవి మనల్ని కుట్టడంతో డెంగ్యూ, మలేరియా, అంతేకాకుండా ఈ వాంతులు, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉన్నది. కనుక దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలని, దీని మీద ఒక మంచి పాటను వినిపించాల్సిందిగా మా రాజేందర్ను కోరుతున్నాను. చిలుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి. అక్కరచ్చి మన గ్రామాలలో కావర పెడతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది. అది యాగం చేస్తుంది. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. చీటికి మాటికి చేతులు
ఇక మనం పెంచుదాము. పరిసరాలను శుభ్రం చేయ మరింత పూనుదాము. శిథిలాల వ్యాధుల వెతికిన బతుకుల వెలుగు నింపుదాము. శిథిలాల వ్యాధుల వెతికిన బతుకుల వెలుగు నింపుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము. నిర్మాణం చేద్దాము. మరి గ్రామ ప్రజలు అందరూ కూడా మన తాడిపల్లి గ్రామాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి. ఈ స్వచ్ఛ తెలంగాణలో అచ్చమైన పల్లె మన తాడిపల్లిగా మనం నిర్మాణించుకోవాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలపై ఉన్నది. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా మనకు ఎంతో అవసరం. దానివల్లనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. ఆ భూభారతి చట్టం అనేది మనకి ఏం తెలియజేస్తుంది అనేది మా మిత్రుడు మా ఇప్పాల్ గారు మంచి పాట రాసిరు, పాడిరు. దానిపై తను వివరించి మీరు పాడతారు. ఉన్నాయో తాతల తమ్ముల నుంచి సంక్రమించిన భూములు మనకు పట్టా లేకుండా కూడా మనం వ్యవసాయం చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి పక్కా ఆధారాలతోటి చూపించినట్లయితే భూభారతి చట్టం ద్వారా మనం పట్టా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి. వారందరికీ ఉపయోగకరమైనది, ఆమోదయోగ్యమైన ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతన్నలు దేని గురించి కూడా చింత పడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గిట్టులల్లితో కొట్టుకుని రోజులు వాయనే అన్నయ్య, రోజులు వాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే. గిట్టులల్లితో కొట్టుకుని రోజులు వాయనే అన్నయ్య, రోజులు వాయనే. భూభారతి చట్టం మనకు చుట్టామాయనే అన్నయ్య, చుట్టామాయనే. మట్టిని నమ్మిన రైతుల కంట కన్నీళ్ళింక ఉండొద్దంటూ, పుట్టాకొచ్చిన పొలాల చూసి గుండెలు బాదుకోవద్దంటూ, భూముల లెక్కలు పక్కగా తెలిపి పక్కన నిలిచెను, పల్లెకు పండుగ తెచ్చెను. ఆగిపోయే సమస్యలకు వేగం నేర్పెను, రైతుకు వెన్నై నిలిచెను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన నిదురలే గాలిసిపోయినా, ఆటల తల్లుల భూములు సైతం పట్టాలేక పట్టిపోయినా, ఎండిన సెలకకు ప్రారంభోయ నీరై వచ్చెనో, నీరై నిలిచెనో. పండిన పంటకు విలువను పెంచి నేస్తమయ్యెను, హస్తం అండై నిలిచెను. కుప్పల కుట్టిగా ఉన్న భూముల విలువ పెంచాలంటూ, భూమికి హారతి ఇవ్వగ వచ్చింది.
భూ సమస్యలు ఏమి ఉన్నా కూడా మీరు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలి. మీ గ్రామంలో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నేను అనుకుంటున్నా. మరి మీరు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా సమస్యలు త్వరలో పాస్బుక్లు అందిస్తారు. ఏ సమస్య లేకుండా మన గ్రామంలో భూ సమస్య అనేది ఉండద్దు అనేది ఈ యొక్క చట్టం కొత్తగా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం గతంలో చూస్తే ఎప్పుడు కూడా ప్రజావాణికి వచ్చేవారు ప్రజలందరూ కూడా ఈ భూ సమస్యల మీద, అన్నదమ్ముల పంచాయతీలే కానీ, భూమి పంచాయతీలే కానీ, గెట్టు పంచాయతీలే కానీ, ఒకల భూమి ఒకల దాంట్లో కలిసిందని, సర్వే అని, ఇట్లా రకరకాల సమస్యలతోటి మనకు ఆ అర్జీలు పెట్టుకోవడానికి కలెక్టరేట్ కు చాలా మంది వచ్చారు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండకుండా గతంలో మనము వ్యవసాయ జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం ఇంత భూమి అని చేసుకునేది. ఇప్పుడు అట్లా కాకుండా మనము పట్టా ల్యాండ్ అనేది ఎట్లయితే మనము గుంట 2 గుంటలు జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం మ్యాప్ తీసుకుంటాం. ఇప్పుడు వ్యవసాయ భూమికి కూడా ఒక మ్యాప్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. మేడం అవగాహన ఉండొచ్చు. మరి ఇట్లా ఈ రకంగా ఈ భూ సమస్యలు అనేవి ఉండకుండా మన ప్రజలందరికీ మేలు చేస్తుంది కనుక ఈ భూభారతిని అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ వద్ద మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మా గ్రామ ప్రజలకి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చాలా బాగా వివరించారు. మీ కళా బృందానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.